ఇలా ఇదొకటి ఇదొకటి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు కొత్త వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని వరకు చూడండి. ఎప్పుడు వేసుకునే హెయిర్ స్టైల్ స్టెప్ జుట్టు దివ్యభారతి అంటాం కదా, ఆ హెయిర్ స్టైల్ని 3 పాయలతో వేస్తాం. ఇప్పుడు 2 పాయలతోటి అట్లానే స్టెప్ బై స్టెప్ వేసుకొని సిమిలర్గా స్టెప్ జుట్లానే ఉంటుంది. బట్ అలానే కనిపిస్తే కానీ దివ్యభారతి ఆ స్టెప్ జుట్ అది కాదు. అదేంటో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో వీడియోని లైక్ చేసి వీడియోని ద్వారా చూడండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నాకు సూట్ అయిందా లేదా అనేది, అండ్ ఈజీ ఉందా లేదా అనేది కూడా నా కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాప్కార్న్ ఎంపుకున్నా, సూపర్ ఉన్నది. కంకి ఎంపుకున్నా, తండ టేస్ట్ ఉన్నది. ఎప్పుడన్నా జలుబు, ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇట్లా ఎంపుకొని తింటా. కంకి సూపర్ ఉన్నది. సో ఈరోజు హెయిర్ స్టైల్ వచ్చేసి బ్యాక్ సైడ్ రెగ్యులర్ వేసుకునే మనం దివ్యభారతి అంటారు కదా స్టెప్ జుట్టు, అలాంటివి కాకుండా ఆ స్టెప్ జుట్టుని కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఇలా చిన్న 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 టిప్స్ యూజ్ చేసుకుంటూ రెగ్యులర్ వేసుకునే హెయిర్ స్టైల్ని కొంచెం డిఫరెంట్గా, ఎట్ ది సేమ్ టైం ఈజీగా క్విక్గా వేసుకోవడమే, ఎలా వేసుకోవడమే చెప్దామని వీడియో స్టార్ట్ చేశాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్టెప్ జుట్టుకి అయితే 3 పాయలు తీస్తాను కదా. ఇప్పుడు 2 పాయలు తీసుకొని ఎట్లా వేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇలా ఇదొకటి ఇదొకటి. ఎలా ఉన్నదో నాకు కామెంట్లో చెప్పండి. ఇట్లా జుట్టు అల్లకుండా 2 సైడ్స్ నుంచి హెయిర్ తీసుకొని 2 పాయలు తీసుకొని ఇట్లా సెట్ చేసుకుంటే జుట్టు అనేది అంటే
కొంచెం న్యూ హెయిర్ స్టైల్ ట్రై చేసాము అనిపిస్తుంది. అది మనది మనమే చేసుకుంటాం కాబట్టి ఆ తృప్తి వేరే ఉంటుంది. అండ్ ఇలా ఈజీగా వేసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా ఈజీగా ఈరోజు వీడియోలో ఇలా ట్విస్ట్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్విస్ట్ చేసుకొని క్లిప్తో క్లిప్తో సెట్ చేసుకోవాలి. ఇట్లా ట్విస్ట్ చేసుకొని ఈ క్లిప్ తోటి సెట్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకొని ఇలా ట్విస్ట్ చేసుకొని లాస్ట్ వన్ ఇవి కూడా ఊడిపోకుండా క్లిప్ తోటి సెట్ చేసుకుంటాను. ఇట్లా హాఫ్ సైడ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ చేస్తా. ఇవి ఊడిపోకుండా పెట్టినాయి కాబట్టి ఇక్కడ పెట్టిన క్లిప్ లెఫ్ట్ సైడ్ అయిపోయినాయి. ఇప్పుడు
రైట్ సైడ్ కూడా ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ కోమ్ అవసరం లేదు, ట్విస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ట్విస్ట్ చేయడం మీద ఇప్పుడు ఈ క్లిప్ ఫస్ట్ పెట్టుకున్నాను కదా, మళ్ళీ తీసిన. ఎందుకంటే ఈ పిన్ తోటి నేను హెయిర్స్ ట్విస్ట్ చేసినవి పెడితే నాకు ఈజీ అనిపిస్తుంది, అందుకని తీసుకున్నా. కానీ అదే క్లిప్ తోటి లాస్ట్గా అన్నీ ఇట్లా ఇట్లా ఫోల్డ్ అట్లా వేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ పిన్ తోటి పెడితే ఆగదు. కానీ పక్క పిన్నిస్ తోటి లాంటి పక్క పిన్నిస్ తోటి పెడితే మంచి స్ట్రాంగ్ ఉంటుంది. అట్లా ఫస్ట్ మాత్రం నాకు కంఫర్ట్ ఉండడానికి ఈ క్లిప్ తోటి ఇలా పెడతా ఉంటాను. లాస్ట్గా ఇది దీంతో మన హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వేసుకోవడం ఈజీ, కానీ లుక్ మాత్రం బాగా అనిపిస్తుంది. దట్స్ ఇట్. హెయిర్స్ ఇట్లా ముందుకు వేసుకోవచ్చు, మొత్తం కంప్లీట్గా బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రంట్ సైడ్కి 2 పార్టీషన్లా తీసుకొని ఇట్లా వదిలేసుకోవచ్చు. ఇట్లా వేసుకుని చాలా బాగుంటుంది. ఇలా అయితే నా హెయిర్ స్టైల్ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్రీవియస్ కూడా చాలా ఈజీగా మనమే ఓన్గా వేసుకునే హెయిర్ స్టైల్ చాలా చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. ఇలా ఈజీగా అండ్ మంచిగా కనిపించే హెయిర్ స్టైల్స్ మిస్ కావద్దంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీద వస్తుంది. మీరు ఫ్రీ ఉన్నప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు. అండ్ మరో మంచి వీడియో మేము ఉంటాను. అంతవరకు బై, టేక్ కేర్.